నమస్తే చిచ్చా. నేను మా చిచ్చా. బోర్ పాయింట్ ఏ విధంగా పెడతారో చూడడానికి కొందరు కొబ్బరికాయతోటి పాయింట్ చూస్తారు, కొందరు ఎదడు పుల్లలతో చూస్తారు. కానీ ఈ బాబాయ్ చేతిలో మాత్రం 10 రూపాయల బిల్లెలు ఉంది మిషన్. మనం జియాలజిస్ట్ తోటి బోర్ పాయింట్ చూపించిన మనకు ఒక్క బోర్ పడలేదు. మనం ఒకసారి దేశగుర్రుతో పాయింట్ పెట్టించిన అయినా పడలేదు. ఇట్లా కాదని మా చిచ్చకు తెలిసిన ఓ బాబాయ్ రమ్మని పిలిచింది. కానీ ఈ బాబాయ్కి మాత్రం ఒక కండిషన్, అందరి లెక్క ఎప్పుడు పడితే అప్పుడు వారంలో గురువారం అయి ఉండాలి, మంచి రోజు అయి ఉండాలి. అట్లయితేనే బోర్ పాయింట్ చూస్తాను ముందే చెప్తాను. మా చిచ్చ మాత్రం బోర్లు వేసి లక్షలు ఖర్చు పెట్టి పోనీలే అని ఇది ఒక్కసారి చూద్దామని ముందుకొచ్చి మా చిచ్చ పొలంలో మాత్రం తిరగంగా ఒక్క పాయింట్ దొరికింది. బాబాయ్ ఫస్టే చెప్పిండు 5 ఫీట్ల దాకా మొత్తం బండే వెళ్తుందని చెప్పి భయపడకుండా నా మాట విని ఇది ఒక్క బోర్ వేయమని చెప్పిండు. మళ్ళీ నాకు బోర్ పడితేనే డబ్బులు ఇవ్వమని చెప్పిండు, పడకపోతే రూపాయి కూడా వద్దని చెప్పి ఫస్టే చెప్పిండు. బండిని అయితే పిలిపించినాం, పాయింట్ మీద పెట్టించినాం. గట్ల ఒక 30 ఫీట్లు దాటిందో లేదో మొత్తం దుమ్మెళ్తుంది. ఇట్లా 70 ఫీట్లు దాటిందో లేదో ఒకటేసారి వాటర్ వెళ్ళిన చిచ్చా. మా చిచ్చ మాత్రం బిల్ ఖుషి అయిపోయింది. పాయింట్ చూసింది అన్న పేరు శేఖర్, నా నల్గొండలో ఉంటాడు. బోర్ పడితేనే డబ్బులు తీసుకుంటాడు. ఒక పాయింట్ కి వచ్చేసి 2500 తీసుకుంటాడు. ఓకే మొలో రైట్ మొలో.